ఇందిరా పార్క్లో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హులు అనే నిబంధన ఏదైందో ఆ నిబంధన రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లల కమిటీకి సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు. గాంధీ అన్న, నమస్తే. ఏంటన్న ఈ సమస్య ఏంటి, ఎక్కడ మొదలైంది? ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా గత 30 సంవత్సరాల క్రితము ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ చేయాలని ఒక షాకుతో ఆ నియంత్రణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ నియంత్రణ అనేది ఏదైతే దక్షిణాది రాష్ట్రంలో భాగమైన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 21/3 1995 చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు కలిగినట్లయితే వారు ఎన్నికల్లో పోటీ చేసేటందుకు అర్హత లేదని చట్టం తేవడం జరిగింది. ఆ చట్టం తెచ్చి దాదాపు 30 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుత సమయంలో దేశ జనాభా మరి రాష్ట్ర జనాభా గణనీయంగా తగ్గుతుంది, జనాభా గ్రోత్ తగ్గుతుందని చెప్పి ఏదైతే గణాంకాలు ఏదైతే అనాలిసిస్లు చెప్తున్నా, మీడియా చెప్తున్నా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నది ఆ నిబంధనను తొలగించాలని చెప్పి నేను దాదాపు 5-6 సంవత్సరాల కింద ఒక కమిటీ వేసి, రాష్ట్ర కమిటీ వేసి నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, మరి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, సిఎస్ గారికి, మరి రాష్ట్రంలో వివిధ శాఖలో ఉన్న మంత్రులకు, మరి అదేవిధంగా హైకోర్టులో కూడా ఫీల్ అయ్యడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే క్రమం దానిక ఏదైతే తీస్తామని చెప్పి ఈ యొక్క నిబంధనను తీయకపోవడంతో ఇవాళ చివరిగా నేను అనేక ప్రెస్ మీట్లు పెట్టిన, అనేక ధర్నాలు చేసిన, చివరిగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఇందిరా పార్కులో మా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని చెప్పి ఇద్దరు పిల్లలు కలిగిన వారితోటి 90 తర్వాత ఇద్దరు పిల్లలు కలిగిన వారితోటి ఇవాళ దీక్ష కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామీణ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలి. గత ప్రభుత్వం గౌరవనీయ కేసీఆర్ గారు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019లో ఈ జీవోను కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల కింద తెచ్చిన జీవో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ గత సంవత్సరంలో ఈ యొక్క గ్రామీణ మరి పట్టణ ప్రాంత ఎన్నికలను ఒకే సమయంలో రద్దు చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే మేము పార్టీలకు జెండాలు మోయడానికే పరిమితమా అంటే ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వాళ్ళు ఒకే పార్టీలో లేరు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్నారు. ఈ యొక్క జీవోను తొలగిస్తే ఒక పార్టీకి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ, ఒక వ్యక్తి కానీ నష్టం లేదు. కనుక ఈ జీవోను రద్దు చేసి మాకు సైతం రాజకీయంగా పోటీ చేసి ప్రజాప్రతినిధి అయి ప్రజాసేవ చేసే సౌభాగ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి రాష్ట్ర మంత్రులు, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలంతా కలిసి ఈ జీవోను రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి సహకరించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 1995 మే 30 తర్వాత ఇద్దరికి మించి పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీ ప్రాంతాల్లో ఏదైతే వచ్చే నెల 9వ తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. ఈ నోటిఫికేషన్ లోపు మీ ప్రజాప్రతినిధులకు ఒక తెల్ల కాగితం మీద గౌరవనీయ ప్రజాప్రతినిధికి వారి పేర్లు రాసి రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని ఒక లేఖలు ఇచ్చి మనము అందరము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుని కలిసి, పార్టీల నేతలందరినీ కలిసి మనము రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడికక్కడ ఈ యొక్క జీవో రద్దయి మనం సైతము పోటీలో పాల్గొని ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రజాప్రతినిధులుగా కావాలనుకునే ఆశావాహులంతా మీరు నపసుక్కులుగా ఉండకుండా, ఎందుకంటే పిల్లలకు జన్మనిచ్చి తెలుసో తెలియక జన్మనిచ్చిన పాపానికి మనము ఈ రాజకీయంగా ఎదగాలి, రాణించాలి అంటే మన స్థానిక సంస్థల ఎన్నికలో ఈ నిబంధనను తొలగించాలి. ఎందుకంటే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఏదైతే 35 సంవత్సరాలు ప్రభుత్వ కొలువులో ఉండే వారికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ యొక్క పిల్లల నిబంధన అవసరం లేదు. అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి మొదలుకొని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి దానిక వారికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ యొక్క నిబంధన ఏదైతే జనాభా నియంత్రించే నిబంధన అవసరం లేదు. కానీ చట్టం వాళ్ళకు చుట్టమైంది. మేము
గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి మాకు ఈ చట్టం దుర్మార్గంగా అవతరించింది కనుక ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల అధినేతలందరికీ చేతులు జోడించి మాకు రాజకీయ సౌభాగ్యం కల్పించాలి. నాలాంటి వారు దాదాపు వేలాది మంది పోటీకి ఆకర్షితులై పోటీ చేయాలనుకునే వారి తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీల నేతలకు విన్నవించుకొని రేపు 9 నాడు ఇచ్చే ఎన్నికల నియమావళి ఎన్నికల షెడ్యూల్లో ఈ యొక్క నిబంధనను తొలగించాలని చెప్పి నేను వినయ విధేయతలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.